ఇప్పటివరకు వచ్చిన సాంగ్ కంటెంట్ అవ్వచ్చు, టీజర్, ఇవన్నీ కూడా వినో మీరు ఎలా సెట్ చేశారు ఏంటి అనేది. బట్ అంటే ఇది నాట్ ఈవెన్ వన్ లాంగ్వేజ్లో వస్తున్న ఫిలిం కాబట్టి, సో మిగతా లాంగ్వేజ్ని బేస్ చేసుకుని కూడా మీ వర్క్ ప్యాటర్న్ ఏమన్నా చేంజ్ చేసుకున్నారా, ఆర్ ఎల్స్ ఎలాంటి దీనికి కొంచెం కొన్ని అయితే దృష్టిలో పెట్టుకుని ఉంటాయి. లైక్ కైండ్ ఆఫ్ అంటే మన సౌత్ నెరేటివ్ కల్చర్ వేరు, నార్త్ నెరేటివ్ కల్చర్ వేరు కొంత వరకు. అందుకని మీరు వైబ్ ఉంది చూస్తే కనుక సాంగ్ మీకు కొంచెం నార్త్ ఆడియన్స్ని కూడా దృష్టిలో పెట్టుకుని చేసినట్టుగా దృష్టిలో పెట్టుకుని చేసే ఉంటుంది. సెలక్షన్ కూడా అందుకే అనుకుంటా నాకు తెలిసి. హార్మోన్ సెలక్షన్ అట్లా జరగలేదండి. నేను జెన్యూన్గా అంటే ఏ టొనాలిటీ దీన్ని అప్లిఫ్ట్ చేస్తుంది, ఈ ట్యూన్లో ఉన్న సోల్ని ఏదైతే ఎగ్జాక్ట్గా అప్లిఫ్ట్ చేస్తుందని వెతికే ప్రాసెస్లో అర్మాన్ గారిది లక్కీగా సూట్ అవడం జరిగింది. అలా జరిగింది తప్పితే అర్మాన్ గారిని కొలతలు వేసుకుని చేయటం జరగలేదు. వర్క్ చేసేటప్పుడు మాత్రం నేను కొలతలు వేసుకుని చేశాను. నేను లైక్ అంటే క్యాలిక్యులేటివ్గా చేశాను. ఈ పల్లవి ఇలా ఉండాలి, హుక్ ఇక్కడ రావాలి, సిగ్నేచర్ స్టెప్ ఇక్కడ పడాలి, బాలీవుడ్లో అసలు ఏం వర్కౌట్ అవుతున్నాయి, ఇట్లా క్యాలిక్యులేటివ్గా చేశాను నేను వర్క్ చేసేటప్పుడు. వేరే సింగర్ సెలెక్షన్ వచ్చేటప్పటికి నేను అది క్యాలిక్యులేటివ్గా చేయలేదు. అంతా క్రియేట్ అయిపోయింది. దీన్ని కరెక్ట్గా మొయ్యగలిగే ఒక వాయిస్ కావాలి అని వెతికే ప్రాసెస్లో ఎక్స్ట్రాడినరీ వాయిస్ దొరకడం జరిగింది మాకు.